మలాకీ గ్రంథ వివరణ. 4 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికి ఇది 3వ వారం, అంతేనా? 3 వారాలు ముగించుకొని 4వ వారానికి వచ్చాం. చాలా చక్కటి విశ్లేషణ మలాకీ గ్రంథం నుంచి మనం చూస్తున్నాం. మలాకీ అనే ఒక ప్రవక్త దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం జరిగిస్తూ దేవుని ఆలోచనలు ప్రజలకు చెబుతూ ప్రజల ప్రశ్నలను దేవుడికి తెలియజేస్తూ చాలా చక్కటి ఆలోచన విధానంతో ఈ గ్రంథాన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూసాం. ఏంటి ఈ గ్రంథ విశేషం అంటే, ఇదొక ప్రశ్న జవాబులతో కూడిన పుస్తకం అని చూసాం ప్రారంభ రోజుల్లో. మీ అందరికీ గుర్తుంది. అందులో భాగంగా గత వారం ఒక ప్రశ్నను కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేసాం. ఏమనంటే, దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. దానికి ఫిదా అవ్వాల్సిన ఇశ్రాయేలీలు ఎంత ధన్యుణ్ణి తండ్రి అనే మాట ఉచ్చరించకుండా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమించావు అని అడిగారు. ఎవరిని? దేవుణ్ణి. సాక్షాత్తు వాళ్ళ బ్రతుకులకు మూల కారణమైన దేవుణ్ణి. అంటే వాళ్ళు ప్రేమ మర్చిపోయి ఆ మాట మాట్లాడినట్టుగా మనకు అర్థమైంది. ఎలా ప్రేమించావు అన్నారంటే అర్థం ఏంటంటే, దేవుడు కనుపరిచిన విధానాన్ని వాళ్ళు ఏం చేసినట్టు మర్చిపోయినట్టే. సో వాళ్ళకి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అన్నీ తీసుకోకుండా దేవుడు ఒకే కాన్సెప్ట్ తీసుకున్నాడు. యాషావును ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. సో మిమ్మల్ని ప్రేమించినందుకే మిమ్మల్ని పాడు చేయాలి, మిమ్మల్ని చూసి ఏడవాలనే బ్యాచ్ విషయంలో నేను ద్వేషపూరితమైన విధానాలు కనుపరిచానన్నాడు. ఎందుకు? వాళ్ళు మంచోళ్ళు అయ్యి ద్వేషించాడంటే వాళ్ళు నిజంగానే ఎవరు? చెడ్డోళ్ళు. ఏంటి వాళ్ళకున్న చెడ్డ గుణం అంటే ఎదుటి వాళ్ళని చూసి ఏడ్చే గుణం. అది దేవుడికి నచ్చదా అంటే అసలు నచ్చదు. సో అందుకని ఎదోమీయులను ద్వేషించాడు, ఇశ్రాయేలీలను ప్రేమించాడు. సో వాళ్ళను పక్కన పెట్టినందుకు మీ బ్రతుకులు బాగున్నాయి, అది మీ మీద నేను కనుపరిచిన ప్రేమ కాదా అని అడిగాడు గత వారం. సో చక్కటి సమాధానాన్ని వాళ్ళు అడిగిన ప్రశ్నకు దేవుడు ఇచ్చాడు అని మనం భావించాం. అదైన తర్వాత సంభాషణ ముందుకెళ్తూ ఇప్పుడు మరొక ప్రశ్న రేకెత్తించబడుతుంది. ఆ ప్రశ్న భాగాన్ని ముందుగా రాసుకుందాం. అందరూ తీద్దాం. ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం గత వారం? 1వ వచనం నుండి 1వ అధ్యాయం 5వ వచనం వరకు, అంతేనా? 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఈ భాగం 6వ వచనం నుండి, 1వ అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు రాసుకుందాం. ఇదే పెద్ద భాగం మలాకీ గ్రంథం అంతట్లో. ఓకేనండి? 1:6 నుండి 2:9 వరకు. ఓకేనా? టైటిల్ యాజకులను గూర్చిన వివాదం అని రాయండి. యాజకులను గూర్చిన వివాదం అంటే 2:9 వరకు అదే కాన్సెప్ట్ కనబడుతుంది మనకి. ఓకేనండి? మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుండి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం వరకు. టైటిల్ యాజకులను గూర్చిన వివాదం. ఓకే, ఇప్పుడు యాజకులు అనగానే మీరు ఏ సెన్స్లో మాట్లాడతారు చెప్పండి? ఎవరంటారు యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? దేవుని సేవకులు, అంతే కదా? అది ఇప్పుడు గొడవ ఎవరిది? సేవకులదే, అంతేనా కాదా? ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి. యాజకులు అనగానే కేవలం సేవకులుగా మనం చూస్తే చాలా పొరపాటు. అది అప్పట్లో యాజకులు ఎవరు అంటే దేవుని పరిచర్య చేసిన వాళ్ళే యాజకులు. నా మాటకు అర్థం లేదా? దేవుని పరిచర్య చేసిన వాళ్ళు మాత్రమే ఎవరు? యాజకులు. ఇంకా చెప్పాలంటే యాజకులకు మాత్రమే ఆ పని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని పరిచర్య పాస్టర్ గారులే చేస్తున్నారా, అందరూ చేస్తున్నారా? అందరికీ ఛాన్స్ ఇచ్చాడు కదా. అదే కొత్త నిబంధనలో రాస్తూ ఒకసారి ఆ మాట చూసి మనం ఇక్కడికి వచ్చేద్దాం. అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీద్దాం. యాజకులు ఎవరో అక్కడ మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అయితే 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. ఎంతమందిని? పాస్టర్ గారులైనా అందరినైనా? అందరినీ. ఇక్కడ మాట్లాడుతున్న మాట అందరికీ వర్తించేది.
పిలిస్తే ఏమైందంట? పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము మీరెవరంటే నొక్కి చెప్తున్నాడు. ఏర్పాటు చేయబడ్డ వంశము, తర్వాత రాజులు, తర్వాత యాజకులు. ఎవరు? యాజకులు. ఇప్పుడు యాజకులు ఎవరు? అందరూ. ఒకప్పుడు యాజకులు ఎవరు? కొందరే. వాటికి అర్థం లేదా? సో యాచకులు కూర్చుని వివాదం అనగానే పాస్టర్ల ద్రోహి మాది కాదు అనుకోకూడదు. ఇప్పుడు ఆయన పరిచర్య చేసే వాళ్ళందరూ యాజకులే. ఎందుకంటే ఆయన పరిచర్య చేసే ఛాన్సు అందరికీ ఇచ్చాడు. అప్పుడు అందరికీ లేదా? లేదు. నిజంగా నేను అంటాను, అది ఎంత ధన్యతో చూడండి. అప్పట్లో సెలెక్టెడ్. ఇంకా మీకు తెలుసో తెలీదో, మందిరం తొడవాలంటే చీటీలు వేసుకొని వారి పేరున చీటీ వస్తే పండగలా తుడిచేవారు మందిరాన్ని. అంత గొప్ప మందిరం తొడాలంటే. ఈ రోజుల్లో చెప్పండి మీరు, మన దగ్గర బాగా తిడుతున్నారు. కొన్ని చోట్ల ఎంత బాధ అంటే అంత బాధపడిపోతున్నారు మందిరంలో పనిచేయడానికి కూడా. వాస్తవం ఉన్నాయి, అలాంటి రోజులు, అలాంటి మందిరాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినవి 2-3 ఉన్నాయి. ఎరబాబంటే ఈరోజు ఈ పని విలువ తెలియలేదు చాలామందికి. కానీ అప్పట్లో ఈ పని కొరకు ప్రాకుల్లాడే తత్వం ఉంది. ఎందుకంటే అందరికీ దొరికిన భాగ్యం కాదు. నాకు అనిపిస్తుంటుందండి, నిజంగానే మీరు గమనించండి, ఏదైనా రహస్యంగా ఉన్నంతసేపే గొప్ప, ఓపెన్ అయితే లోకువా. అంతేనా కదా? కొన్ని సంఘాల్లో ప్రభు వల్ల ప్రతి వారం ఎవరో సంవత్సరానికి ఒకసారి ఇస్తుంటారు. కొన్ని సంఘాల్లో నెలకోసారి ఇస్తుంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఆ నెలకోసారి ఇచ్చి సంఘానికి వెళ్తే ఆ మొదటి వారం జనం ఎంత కలకలాడతారో. అవునా కదా? ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈరోజు అంటే అంటారో, ఈరోజు బల్ల ఆరాధన. ఏ ఆరాధన? బల్ల ఆరాధన. అందుకని పరిగెత్తుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వారం అంత ఉండదు ఎఫెక్ట్. సో బల్ల ఆరాధన కోసం పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు దొరుకుతుందని. మరి అది ప్రతి వారం దొరుకుతుంటే ఏమైపోయింది సబ్జెక్టు? లోకు వాతావరణం ఏర్పడిందా లేదా? బహుశా నాకు తెలిసి ఇలాంటి జనాల కోసమే ఇలాంటి పద్ధతులు క్రియేట్ చేస్తారేమో. బైబిల్ అయితే రూల్ ప్రకారం అయితే ప్రతి వారం తీసుకోవాలి. కానీ ఇలాంటి వాతావరణాలు చూస్తున్నప్పుడు అవే కరెక్ట్ అనిపిస్తుంటుంది. కొన్ని పండగలు పెడితే పండగ గొప్పడికి, మామూలు ప్రార్థన అయితే గొప్ప ఉండదు. అంటే మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఒకటి రహస్యంగా లేదా కొంచెం గోప్యంగా ఉన్నప్పుడే దాని విలువ బాగుంటుంది. ఇంకా మందే కదా, తెలిసిందే కదా, చూసిందే కదా అన్నప్పుడు దాని పరిస్థితులు అనేవి తారుమారు అయిపోతున్నాయి. నిజమే కదా? కానీ అప్పట్లో యాజక ధర్మం అంటే వాళ్ళు పడి చచ్చిపోయేవారు. అంత గొప్ప స్థాయి అది. పైగా అందరికీ అన్ని ప్లేసులు కాదు. అక్కడ అప్పట్లో మ్యూజిక్ కొట్టాలన్నా యాజకులే, మందిరం తొడవాలన్నా యాజకులే, ఏమైనా వస్తువులు శుభ్రం చేయాలన్నా యాజకులే, ఏమంటే ధూపం వేయాలన్నా యాజకులే, బలులు ఇవ్వాలన్నా యాజకులే. ఎవరు పడితే వాళ్ళు చేతి పెట్టే అవకాశం లేదు. అందుకే గొప్పగా ఉండేది. కానీ అంత గొప్ప స్థితి ఇప్పుడు అందరికి ఇచ్చాడంటే మనం ఏం భావించాలంటే, దేవుడు మనల్ని కూడా ఎలా చేశాడు? అంత గొప్ప వాళ్ళగా చేశాడు అనుకోవాలి. కానీ దొరిసిందే కదా, తొడ్డమే కదా, లేకపోతే చూడడమే కదా, పని చేయడమే కదా అనే చులకన లోకు భావం మనకి ఏర్పడకూడదు. అర్థం లేదా? వెరీ గుడ్. ఇప్పుడు యాజకులు అంటే ఎవరు? అందరం. ఎవరు? అందరూ. అయితే వాళ్ళతో కూడా పెట్టి తీద్దాం. అందరూ తీయండి, అందరూ చూద్దాం. 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి ఇంకొక 5 నిమిషాలు మాత్రం ఉంది, కబగా చదువుదాం. కుమారుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. అంటే బిడ్డ తండ్రిని ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. గణపరుస్తాడా? కొడుకు కొన్ని కూతురు తల్లిని గణపరుస్తుందా? ఎలా కొడుకు తండ్రిని ఎలా కనపరుస్తాడు? ఫాదర్స్ డేకి చెప్పండి. ఫాదర్స్ డేకి ఫోటో పెడతాడు. ఆ రోజు నాన్నగారికి ఒక సాలువ ఒక దండ కొంటాడు. ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని ఫోటో దిగుతాడు. అది కూడా స్టేటస్ పెడతాడు. అన్నా కదా? ఏ రోజు? ఫాదర్స్ డే. లేదా మదర్స్ డే అయితే ఆ రోజు యాక్షన్ ఆ రోజు. పైగా దీనికి తోడు ఆ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగు. అమ్మకేమో అమ్మ అమ్మ నువ్వేనమ్మా అని అమ్మకి ఒక పాట, నాన్నకు ప్రేమతోనేమో నాన్నగారికి. అవునా కదా? అదేనా కనపరచడం? పిల్లలు తల్లిదండ్రులు ఎలా కనపరుస్తారు? ప్రవర్తన బట్టి ఎలా?
అమ్మా నచ్చిందంటే ఎలా బాబు? వెరీ గుడ్. బిడ్డలు తండ్రిని కనపరిచే, తల్లిదండ్రులు కనపరిచే క్రమం ఏంటంటే తల్లిదండ్రుల మాట ప్రకారం నడవడం. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏమీ ఉండదండి. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. ఆడు ఎదగకపోయినా పర్లే, ఆడు చదవకపోయినా పర్లే, ఆడు చెడ్డోడైనా పర్లే, మాటినే బిడ్డలను చూస్తే ఎంత ముచ్చటో. ఎవరికి? తల్లిదండ్రులకి. ఆడు కోట్లు సంపాదించిన మాట వినను కొడుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. నిజమే కదండి? ఈరోజు చాలామంది పిల్లలకి బోడంత ఆస్తులు సంపదలు ఉంటాయి, కానీ ఏ తల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండదు, ఏ తండ్రి ఇల్లు ఉండడు వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఇండివిజువల్గా వాళ్ళ బ్రతుకులు బ్రతుకుతుంటారు. ఏమ్మా అంటే ఇష్టం చూపరు. ఎందుకంటే ఏమీ లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ మాటకి ఎప్పుడైతే వీళ్ళు ఏకీభవించలేరో ఆటోమేటిక్గా వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఎందుకంటే నా కడుపును పుట్టినోడు నా మాటే వినలేదంటే అది నాకెంత అవమానం అనే భావన కలుగుతుంది తల్లిదండ్రులకి. నా మాట మీకు అర్థం లేదా? అంటే గుర్తుంచుకోండి, కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడంటే ఎలాగంటే తండ్రి మాట విని. అర్థం లేదా? వెరీ గుడ్. తర్వాత దాసుడు నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే. ఎవరు తండ్రి? ఎవరు మాట్లాడేది? ఎవరు? దేవుడు. ఆయన ఎవరు మనకి? తండ్రినా? తండ్రి. ఆత్మలకే కాదు, శరీరాలకు కూడా తండ్రే. ఈ శరీరాలకు మూలకర్త ఎవరు? దేవుడు. తండ్రి అనే మాటలో అర్థం ఏంటంటే పోషకుడు, లేదా ఇంకా చెప్పాలంటే ప్రొటెక్టర్. తెలుగులో ఏమంటారమ్మా? ప్రొటెక్టర్ని. అమ్మా అది ఇంగ్లీష్ పదం టీచర్ గారు. గార్డియన్ ఇంగ్లీష్ పదం. ప్రొటెక్టర్ సంరక్షకుడు. ఎవరు? సంరక్షకుడు. సంరక్షకుడించేవాడినే తండ్రి అంటాడు. మళ్ళా చెప్తున్నాను, సంరక్షించినోడు తండ్రి కాడు, కంటే తండ్రి అయిపోడు. అర్థమైందా లేదా? ఖచ్చితంగా తల్లి తండ్రి ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు ఏం చేయాలి? పోషించాలి. అర్థమైందా లేదా? ఇప్పుడు ఎలా అన్నానని అందరు తల్లిదండ్రులు ఒకలా ఉండరు, అందరు పిల్లలు ఒకలా ఉండరు. ఉంటాయి ఖచ్చితంగా. తల్లిదండ్రులు లోపాలు ఉంటాయి, పిల్లల్లోనూ లోపాలు ఉంటాయి. తల్లి అంటే ఖచ్చితంగా ప్రేమ పంచేది తల్లి అవుతుంది, సంరక్షించేవాడే తండ్రి అవుతాడు. అదర్వైజ్ వాళ్ళకు కూడా అవకాశం ఉండదు. కొంతమంది చూడండి, ఇళ్లలో చితక తాగి వచ్చి వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతూ కనీసం పిల్లల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో రోజులు అయిపోయాయి కదా అన్నట్టుంటారు. నాకు తెలిసి ఆ పదానికి అర్హులు కాదు వాళ్ళు. ఒక తండ్రి అంటూ ఉన్నాడంటే నిత్యము కన్న బిడ్డల కోసం ఆలోచించే వైఖరి ఉండాలి. ఎవరిలో? తండ్రిలో. అందుకే ఏమన్నాడంటే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? తండ్రిని కొడుకు గణపరుస్తాడు కదా, నన్ను తండ్రి అన్నారు కదా, మరి నన్ను ఎవడు గణపరుస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఏమండి దేవుడికి ఏమన్నా ఏమంటారు దాన్ని, ఈగో వచ్చిందంటారా ఏంటి? సడన్గా ప్రెస్టేజెస్ కోసం మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన నాకు గౌరవం ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. చాలామంది చూడండి ఇళ్ళలో అంటారు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటుంటారు కదా. సేమ్ అదే సెన్స్లో మాట్లాడుతున్నాడు. మీరు పేరుకి తండ్రి అని పిలుస్తున్నారు, నాకు రావాల్సిన స్థానం ఏది అంటున్నాడు ఆయన. ఆ స్థానం రాకపోతే బాధ ఉంటుందమ్మా? చెప్పండి. గౌకుని పాస్టర్ గారిని నేనే అప్పుడప్పుడు ఎవరన్నా ఇలాగ అన్నారనుకోండి, నన్ను వీళ్ళు పాస్టర్ గారు అన్నారు కానీ అలా చూస్తున్నారా అని అనుకుంటాను. ఎందుకంటే ఒక పొజిషన్ బట్టి ఖచ్చితంగా దాని రెస్పెక్ట్ అనేది దానికి ఇచ్చేయాలి మనం. అది క్రమం. అలాంటి దేవుణ్ణి తండ్రి అంటున్నాం కానీ తండ్రికి ఇచ్చే స్థాయి ఇవ్వట్లేదంట. ఎవరికి? దేవుడికి. అంటే ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట వినట్లేదు. క్వశ్చన్ చేస్తున్నాడు వాళ్ళని. ఎవరు? దేవుడు. ఇంకా చదువుతుంది చూడండి. నేను యజమానుడనైతే అమ్మమ్మ నాకు భయపడువాడు. ఎందాక ఏమన్నాడు? యజమానుడు తన యజమానుని గణపరచును కదా దాసుడు, కుమారుడు తండ్రిని గణపరచును కదా. నేను తండ్రినైతే నా గౌరవం ఏది? నేను యజమానుడనైతే నాకు భయం ఏది? అంటే వీళ్ళు ఎవరు భయపడట్లేదా? చెప్పండి. వెరీ గుడ్. అంత క్లియర్గా అంత చక్కగా సమస్య ఇదిరా అని చెప్పినప్పుడు జనాలు ఏం చేయాలి చెప్పాలి మీరు? నన్ను ఎవడు గౌరవిస్తున్నాడో, నన్ను ఎవడు పట్టించుకుంటున్నాడో, నన్ను ఎవడు లెక్క చేస్తున్నాడో అన్నప్పుడు
ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నీ తేటతెల్లంగా ఒక తండ్రిని, కొడుకుని, ఒక యజమానుని, దాసుని వర్ణించి మాట్లాడుతున్నప్పుడు జనాలు అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోకూడదా? అర్థం చేసుకుంటే ఏం చేయాలి తెలుసా? ప్రభువా క్షమించు, ఇంకొకసారి ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాం అనాలి. అంతేనా కదా? ఇక్కడి నుంచి మేము నీ పిల్లల్లా నడుచుకుంటాం, నీ కింద దాసుల్లా మేము పనిచేస్తాం, మా పనులు మా బాధ్యతలు మేము గుర్తెరుగుతాం అని చెప్పాలి. కానీ వీళ్ళేమన్నా తెలుసా? చూడండి, అని భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా అడిగాడంట. డాష్ డాష్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ స్పీచ్, ప్రజలు డైరెక్ట్ స్పీచ్. ఏమంట? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. దేవుడు ఏమడిగాడు? ప్రశ్న. వీళ్ళేం చెప్పాలి? సమాధానం. వీళ్ళేం చెప్పారు? ప్రశ్న. నన్ను ఎవరు లెక్క చేస్తలేదు అందే అమ్మ. ఏం లెక్క చేయలేదేటి అంటే దాని అర్థం ఏంటి? మార్చుకునే గుణమా, ప్రశ్నించే గుణమా? అలాంటి మార్పు రాదు. లెక్క చేయట్లేదంటే ఖచ్చితంగా ఏం చేయట్లేదని ఆలోచించాలి కదా మనం. సరే, ప్రశ్న అడిగాడు కదా, ఈ సమాధానం చెప్పాడు. ఏమని? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పిస్తున్నారు. బాగా వినాలి మీరు. ఏంటంట? వాళ్ళు అడిగారు, నేనేం చేసి అవమానించాం, ఏం చేసినట్టు పక్కన పెట్టాం అంటే ఆయన అన్నాడు, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించచ్చు. బాగా మీరు అర్పిస్తున్నారు అని అనగానే వాళ్ళు ఏమనాలి? అయ్యో మేము చేసిన తప్పిదా అని అప్పుడైనా పశ్చాత్తాపడాలి. కానీ మళ్ళీ ఏమంటున్నారు చూడండి వాళ్ళు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుదామని మీరందరూ. మళ్ళీ ఏంటి? ప్రశ్న. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 2 ప్రశ్నలు. గత భాగంలో ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 2 ప్రశ్నలు. ఒకటి, నిన్ను ఎలా నిర్లక్ష్య పెట్టాం. 2, ఆయన అన్నాడు నా బలిపీఠం మీద అపవిత్రపరిచారు అన్నాడు. ఇంకా ఏం చెప్పలేదండి మీకు. అనగానే దాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ అడుగుతున్నారు, నీ బలిపీఠం మీద మేము ఎప్పుడు అపవిత్రపరిచాం అంటున్నారు. అలా ఎవరిని ప్రశ్న? చెప్పండి మీరు, ఎవరిని ప్రశ్న? దేవుడిది. అంటే ఇంకా ప్రశ్నించే ప్రాసెస్లోనే ఉన్నారు కానీ అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళకి లేవు. కానీ వాళ్ళ మనస్తత్వాలు ఎలాగున్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన. ఎవరు? దేవుడు. వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ విధానాలని ఖచ్చితంగా సరి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఓపికతో చెప్తున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చూడండి, వాడెంత తీవ్ర స్థాయిలో గొడవడినా ఓపికగా చెప్తుంటారు. అప్పుడు అది చేయలేదేట్రా, ఇప్పుడు ఇది చేయలేదేట్రా అన్నా కదా. నిన్ను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెంచాను రా, ఈ హాస్పిటల్లో ఎన్నిసార్లు తిప్పాను రా, నీ ఫీజులకు ఎంత అయ్యారా, లేకపోతే బళ్ళకి ఎంత అయ్యారా అని అన్నీ అసలు ఎందుకు చెప్పాలి అనుకుంటే చెప్పక్కర్లేదు కదా. అంతేనా కదా? సమాధానం ఎందుకు చెప్పాలి అనుకుంటే సబ్జెక్ట్ లేదు. కానీ చెప్పే ఉద్దేశం ఏర్పడిందని అర్థం ఏంటంటే నా పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి అనే తపన. అదే తపన ఇక్కడ ఎవరిలో కనబడుతుంది? దేవునిలో. ఆయన పిల్లలైన ఇశ్రాయేలులకి ఆయన తండ్రిగా చేసిన పనులేటో తెలియాలి అనే బాధ్యత ఏర్పడుతుంది. వెరీ గుడ్. ఫస్ట్ ఏమన్నాడు? నాకు రావాల్సిన ఘనత లేదు, నాకు ఇవ్వాల్సిన భయం కూడా లేదు. వెరీ గుడ్. వాళ్ళు ఏమన్నారు? మేము ఎక్కడ నిర్లక్ష్య పెట్టాం, అదిగో నా బల్లని అపవిత్రపరిచారు అన్నాడు. నీ బల్లని మేము ఎప్పుడు అపవిత్రపరిచాం. ఇప్పుడు దేవుడు రెడీ అవుతున్నాడు ఏం చెప్పడానికి? సమాధానం చెప్పడానికి. ఇందుకు ఏ సమాధానం చెప్పాడు? ఆ సమాధానమైన వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ ప్రశ్నించే కోణంలోనే ఉన్నారా? కనీసం జ్ఞానయుక్తమైన ఆలోచన వారిలో పుట్టిందా, పుట్టలేదా? వాళ్ళకి పుట్టే విధంగానే ఆయన సమాధానం చెప్పాడో చెప్పలేదో తెలియాలంటే ఆ సమాధానం చూడాలి. ఆ సమాధానం ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారం. నా తప్పేం లేదు. బంగారు తల్లు అందరికి వందనాలు. నేను త్వరగానే వచ్చాను. సో మరి కొంచెం మీరు ఆలస్యం అయ్యారు. వచ్చే వారం బేగా వద్దాం. చాలా పెద్ద పోర్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని త్వరగా నేర్చుకొని త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఆయన తండ్రి, ఆయన యజమానుడు ఖచ్చితంగా ఎంత దగ్గరగా ఆయన ఉన్నా గురువుది గురువుకి ఇచ్చేయాలి, తండ్రిది తండ్రికి ఇచ్చేయాలి, యజమానుడిగా ఆయన స్థాయి మనం ఇచ్చేయాలి. ఆయన అలా ఉండడం ఆయన గొప్పతనం, అది ఆయన ప్రేమ, అది ఆయన అవకాశం మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటంటే మనల్ని ప్రేమించి ఇచ్చాడు. అంతేగాని ఆయనకు ఆప్షన్ లేక మనకి ఈ అవకాశాలు అయినా ఇవ్వలేదు. అర్థందా లేదా? సో ఆ స్థానాన్ని మనం గుర్తుంచుకొని గొప్ప దేవుడు నన్ను ఇలా ప్రేమిస్తున్నాడని
ఆయనను ఎప్పుడూ గణపరిచేవారిగానే మనం ఉండాలి. అట్టి అనుకూలత మీకు, నాకు, మనకు, మనందరికీ సమృద్ధిగా ఆయన దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.